ఇప్పటి వరకు బంగ్లాదేశ్ టెక్స్ట్ బుక్స్లలో స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, వాళ్ళ టెక్స్ట్ బుక్స్లలో అరుణాచల్ ప్రదేశ్ అనే ఒక ప్రాంతం భారతదేశంలోని ఒక భూభాగం అది అని చెప్పేసి రాసుందన్నమాట. కానీ ఇప్పుడు చైనా వాడు ఏమంటున్నాడు అనంటే, నువ్వు అలా ఎలా రాస్తావు, నా దగ్గర అప్పులు తీసుకొని నా కోసం పని చేయకుండా నువ్వు అరుణాచల్ ప్రదేశ్ భారత్లో భూభాగం అని ఎలా రాస్తావు, చైనాలో భూభాగం అని చెప్పి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో మార్పించు అని అడుగుతున్నాడు ఆయన. అలా రాపిస్తే మోదీ ఊరుకుంటాడా? అప్పుడు యూనస్ పరిస్థితి ఏమవుతుంది అది ఆయనకు తెలుసు. అందుకే నేను ఆ పని చేయలేను మహాప్రభు అని చెప్పేసి చైనా అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ చైనా ఏమంటుంది అనంటే, నువ్వు అలా చేయకపోతే మేము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అప్పుని నయా పైసాతో సహా మొత్తం వెంటనే చెల్లించేసేయాలి అని చెప్పి బెదిరిస్తుంది. సో ఇప్పటికిప్పుడు డబ్బులు చెల్లించలేడు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆర్థిక సంక్షోభం ఉంది. ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్ చైనాలో ఒక ప్రాంతం అని చెప్పాడే అనుకో, మోదీ వాయించేస్తాడు. లేదు కాదు కూడదు అని అన్నాడు అనుకో, చైనా మొత్తం అప్పులు ఒకేసారి తీర్చమని అంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? కుడిదిలో పడిన ఎలుకలాగా తయారైపోయింది యూనస్ పరిస్థితి. ఇదంతా ఇలా ఉంది అనంటే, మోదీ రీసెంట్గా యుఎస్ పర్యటనకి వెళ్ళిన సంగతి తెలిసిందే. మరి ఇక్కడ ట్రంప్ మోదీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు బంగ్లాదేశ్ విషయంలో. బంగ్లాదేశ్ని మోదీకే వదిలేస్తున్నాను అన్నాడు ట్రంప్. స్వయంగా ఇంటర్నేషనల్ మీడియా సాక్షిగా ఈ మాట చెప్పాడు. సో మోదీకి వదిలేశాడు అనంటే ఇంకా మోదీ ఊరుకుంటాడా? ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి హిందూ మైనారిటీస్ పైన అనేక రకాలుగా దాడులు చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళని కొట్టడాలు, వాళ్ళపై అరాచకాలు చేయడాలు, మహిళలు కనిపిస్తే అయితే అత్యాచారాలు చేయడాలు, ఇంత దారుణంగా జరిగింది. రగిలిపోతున్నాడు మోదీ. అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ బంగ్లాదేశ్ని పూర్తిగా మోదీకి అప్పజెప్తున్నాను అనంటే ఇంకా యూనస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకోవడం కూడా కష్టమే. ఇదిలా ఉంటే హసీనా ఇప్పటికే ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకుంది. ఇందాక చెప్పాను కదా. సో ఒక సినిమాలో నాగార్జున అంటారనమాట, పలాని డేట్ రోజు నీ ముందుకు వస్తాను, పలాని డేట్ రోజు నీకు భయం అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అంటాడు కదా. అలా హసీనా కూడా డేట్స్ వైజ్గా స్కెడ్యూల్ వేసుకుంది అనమాట. పలాని రోజు ర్యాలీ చేయాలి, పలాని రోజు స్టూడెంట్స్కి అసలు ఏం జరిగిందో చెప్పాలి, పలాని రోజు యూనస్ దేశం విడిచి పారిపోయేలా చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ హసీనా ఒక స్కెడ్యూల్ వేసుకొని కూర్చుంది.